నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. 78 ఏళ్ల స్వాతంత్ర్యంలో మహిళలకు దక్కింది హత్యలు, అత్యాచారాలైన గ్రీష్మ కుమార్ ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి నిడదవోలు ఆర్నగూడెం రోడ్డు పశువుల ఆసుపత్రి కొడిలిలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కోల్కతా డాక్టర్ నిర్భయ 2కి నివాళి మరియు కఠినమైన చట్టాలు రూపొందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు తిపర్తి వీర్రాజు మరియు పామర్తి సత్యనారాయణలు మాట్లాడుతూ దేశంలో మహిళలపై ప్రతి 2 గంటలకు ఒక మానభంగం జరుగుతుందని, కోల్కతా డాక్టర్ వంటి వారు బలవుతూనే ఉన్నారని పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. మరోపక్క మోడీ ప్రభుత్వం దేశం వెలిగిపోతుంది అని, అభివృద్ధిలో ప్రపంచంలో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ఓ పాలకులు అంతర్జాతీయ వేదికపై మహిళలు, మైనారిటీలు, ఆదివాసుల రక్షణతో తాము సాధించిన ఈ ప్రగతి గురించి ఏం చెప్తారో దేశ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ఇప్టి జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మ కుమార్, కేఎన్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడ్డెం రవీంద్రబాబులు మాట్లాడుతూ నూతన చట్టాలు రూపొందించమని, జబ్బలు జరుపుకుంటున్న ఎన్డీఏ ఓ ప్రభుత్వం నిర్భయ 2 లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ చట్టాలు రూపొందించారో సమాధానం చెప్పాలని, మరోపక్క ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కీచక ప్రిన్సిపల్ పై చర్యలు శూన్యమని, సదరు ప్రిన్సిపల్ పై గతంలోనే ఉమెన్ ట్రాఫికింగ్, మెడికల్ మాఫియా, సెక్స్ రాకెట్, మానవ మృగం, అవయవాల వ్యాపారం వంటి 28 అంశాలతో కూడిన ఫిర్యాదు వ్రాతపూర్వకంగా అందిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకున్నాక తన ప్రభుత్వం ప్రతిష్టతను కాపాడుకునేందుకు నిరసన ర్యాలీలో పాల్గొని దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా తన ప్రభుత్వాన్ని తానే పంచుకుంటూ తన గుప్పెట్లో పెట్టుకున్న అధికారాన్ని మాత్రం 13 రోజులైన దోషులను పట్టుకోకుండా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. సుమోటోగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు అయిన వాస్తవాల ఆధారంగా బాధిత డాక్టర్ నిర్భయ 2కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో మహిళలకి ఏ విధమైనటువంటి రక్షణ లేదనేటువంటి విషయం ఇక్కడ ఏటతెల్లమవుతా ఉన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సిబిఐని భారతదేశ వ్యాప్తంగా తెరవబడేటువంటి మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోవడం అనేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సందీప్ ఘోష్ అనేటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అతని మీద 28 ఆరోపణలతో కూడినటువంటి వ్యాఖ్యలు డిఫెన్స్ డిపార్ట్మెంట్ గతంలోనే రాసినటువంటి నేపథ్యం. ఆ 28 విషయాల మీద విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఆయన గతంలో పనిచేసినటువంటి వివిధ మెడికల్ కాలేజీల్లో అనేక అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతి కుట్రలకి పాల్పడినటువంటి చరిత్ర ఆ ప్రిన్సిపాల్కి ఉంది. అయినప్పటికీ కూడా అతన్ని సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయడం కాకుండా తాత్కాలిక ఉపశమనంగా బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి వేరే చోటికి బదిలీ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి 8వ తారీఖున ఈ సంఘటన జరిగితే ఇవాటి వరకు సుమారు 12 రోజులైనా కానీ కూడా నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఈ స్థాయిలో ఇక్కడ దౌర్జన్యాలు, అక్రమాలు జరుగుతూ ఉన్నా సరే పట్టించుకోకుండా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్మాణంగా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఏ కళాశాలలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ ఉన్నారని, అవయవాల విక్రయం జరుగుతూ ఉందని చెప్పేసి పైసలు దండుకునేటువంటి కార్యక్రమం, అవినీతికి పాల్పడుతూ ఉన్నారనేటువంటిది, విద్యార్థులను పాస్ చేయాలంటే మాఫియా, మెడికల్ మాఫియాగా కాలేజీని మార్చేసినటువంటి పరిస్థితులు అన్నీ కూడా నెలకొని ఉన్నాయి. వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చనిపోయినటువంటి అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలు డాక్టర్ అభయ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆడియో టేపు మొత్తం ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వానికి ఎక్కడ అపవాదం వస్తుందో అనేటువంటి భయంతో మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తన హెల్త్ మినిస్ట్రీని కానీ, అక్కడ పోలీస్ శాఖని కానీ, సిఐడిని కానీ, ఇంటెలిజెన్స్ విభాగాన్ని కానీ మొత్తం పక్కన పెట్టి వాటిని సక్రమంగా పనిచేయకోకుండా తన ప్రభుత్వంలోని పెద్దల ద్వారా అడ్డు తగులుతా నిన్న విచిత్రంగా ప్రజల్ని, మొత్తం భారతదేశాన్ని మాయ చేయడానికి నిన్న ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం.
పోలీసు వ్యవస్థ, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లోనే ఉండగా మీరు న్యాయం చేయమని ఎవరిని అడుగుతాడు, ఎవరిని డిమాండ్ చేస్తా ఆందోళనలో పాల్గొన్నారనేటువంటి విషయాన్ని మమతా బెనర్జీని ప్రశ్నిస్తా ఉన్నాం. మమతా బెనర్జీయే కాదు, భారతదేశంలో అనేక చోట్ల మైనారిటీల మీద, మహిళల మీద, ముస్లింల మీద ఇక్కడ నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే పాలకవర్గాలు ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ప్రజల్ని మాయ చేయడానికి, అసలు విషయాన్ని పక్కదార పట్టించడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తక్షణమే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU జిల్లా సహాయ కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మన నగర బెంగాలీలో ఇంగ్లీష్ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగిందంటే అది కావాలని పన్నాగమే జరిగింది. ఎందుకంటే ప్రొఫెసర్ అయిన ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసర్ 36 గంటలు డ్యూటీ వేయడు అమ్మాయికి. ఎవరు కూడా 24 గంటల నుంచి డ్యూటీ వేయరు. 36 గంటలు డ్యూటీ వేయడం వల్లంటే వాళ్ళు ముందే అన్ని ప్లాన్ చేసి ఇది జరిగింది. మరి ఆ జరిగిన ఆ యొక్క ప్రిన్సిపల్ని మళ్ళీ వేరే డ్యూటీకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా తప్పు. ముందు ఆయన్ని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసి ఆయన్ని ముందు విచారించాలి. ఆయన ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చి రోడ్ల మీద వెళ్ళి నిరసన తెలుపుతుంది. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి చట్టం తన చేతిలో ఉంటుంది, అధికారం తన చేతిలో ఉంటుంది. పోలీసు వాళ్ళు కానీ చేయవేయాలి కానీ అందరినీ కూడా ఎంక్వైరీ చేసి అదేంటో అది చేసి అక్కడ రాబడి దాని దగ్గర నుంచి తప్పించుకోవాలి తప్ప మన రోడ్ల మీద తిరుగుతుంది ఒక ముఖ్యమంత్రి అయ్యింది. ఇది చాలా తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి ఏమో మమతా బెనర్జీ మిమ్మల్ని ఉదయపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యి రోడ్డు మీద తిరుగుతామా, మీకు అధికారం ఉంది కదమ్మా. ఎవరైతే శిక్షలు ఎవరో దోచుకున్నారో వాళ్ళని పిలిచి, ఎవరో దోచుకున్నారో వాళ్ళకి ఎవరైతే పోలీసులు పంపించి మీరు ఆ కట్టిని శిక్షించాలి. అంటే మీ రోడ్ల మీద ధర్నా చేస్తే మీకు ఆ సమస్య ముగిసిపోదు. ఏదో మీ పార్టీ కోసం, మీ ఒక రాజకీయ స్వభావం కూడా మీరు రోడ్ల మీద ధర్నా చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అదే మన ఇండియాలో భారతదేశంలోని గంటకో అత్యాచారం జరుగుతుంది. మన ఇండియాలో గంటకు, ఇండియా మొత్తం భారతదేశంలో గంటకో అత్యాచారం జరుగుతుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కొత్త చట్టాలు అయిపోయినాయో. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలు, ఇంపట్టుకున్న చట్టాలు, ఆ చట్టాలు రద్దు చేయండి. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు కొత్త చట్టం తీసుకురండి. ఒక చట్టం ఇది రేపు పొద్దున్న మరి ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ఇప్పుడు అత్యాచారాలు జరగకుండా కఠినమైన శిక్ష. ఎలాగంటే మీరు ఒక 3 సంవత్సరాలు శిక్ష చేస్తే రాజకీయంగా వచ్చేస్తారు. అలాగే కాకుండా కఠినమైన శిక్ష అంటే రేపు చేసిన వాళ్ళకి మరి రేపు పొద్దున్న సంవత్సరాల జీవితాలు పనిచేయకూడదు. మనిషి బతికే ఉండాలి, సంవత్సరాల జీవితాలు పనిచేయకూడదు. మళ్ళీ ఇప్పుడు రేపు చేయాలి భయపడాలి. అది మరి శిక్ష తీసుకోవాలి. మీరు విదేశాల్లో ఉన్న శిక్షలు అన్ని రోడ్ల మీద తీసుకొచ్చి ఊరేస్తారు వాళ్ళు. మరి ఇక్కడ ఎప్పుడు శిక్షలు పెట్టరు. ఇప్పుడు బ్రిటిష్ చట్టాలు పెట్టిన ఒక చట్టాల బదులు మీరు ఏలాడతారు. మీరు కొత్తగా తీసుకురండి. మళ్ళీ మన ఏదో చట్టాలు తీసుకొస్తారని తీసుకొచ్చారు. అంతేగాని మనం మీరు ఏదో పనిచేసే వాళ్ళ మీద ఆలోచన మీద తెచ్చి చట్టాలు కదండి. ఇటువంటి దుర్భాగ్యమైన చట్టాలు తీసుకురండి అని కోరుకుంటూ ఆ అమ్మాయి నిరసన తెలుపుకుంటూ అయ్యూ చేపడుతున్నారు. అరెస్ట్ చేయాలి నిందితులు వెంటనే, అరెస్ట్ చేయాలి నిందితులు వెంటనే. పోరాడదాం మహిళలపై హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మహిళలపై హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా.